గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే కుట్టం. నేను మీ పావని వర్షిత. ఈరోజు అయితే నేను ఒక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. అదే అండి పన్నీర్ బటర్ మసాలా. నాకు ఎంతో ఫేవరెట్. అదే మీకు చూపించాలని వచ్చాను. స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో 4 నుంచి 6 ఎండుమిర్చీలు వేసుకోండి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ల క్యాష్యూ నట్స్ వేసుకోండి. దానికి సరిపడు నీళ్లు వేసుకొని పావుగంట సేపు వరకు నానబెట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఒక మిక్సర్ తీసుకొని అందులో 2 పచ్చిమిర్చీలు, సన్నగా తరుముకున్న టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. దాని తర్వాత కారం 1 స్పూన్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడు మనం ఉప్పు కలుపుకోవాలి. తర్వాత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని బాగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే ఫ్రై చేసుకోవడానికి అలాగే కర్రీలో తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇంత చిన్న సైజ్ అయితే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేసి కరిగించుకోవాలి. తగినంత ఉప్పు, కారం, పసుపు అలాగే కస్తూరి మేతి వేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు కాదండి, ఎక్కువసేపు మాత్రమే. ఎందుకంటే పన్నీర్ ముక్కలు గట్టి పడతాయి కాబట్టి ఇంత మీడియంలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకున్న అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్. ఇదైతే మీ ఆప్షనల్ అండి, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. దాని తర్వాత హోల్ మసాలా వేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెనిష్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి నూనె కూడా తెలిసి మన కలర్ కూడా తెలిసిద్ది. నేను ఇక్కడ ఒక పక్కన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకుంటున్నానండి. దంచుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసి 2 నిమిషాల వరకు కలుపుకుంటున్నాను. ఎందుకంటే పచ్చి వాసన అనేది బాగా పోవాలి ఇందులో నుంచి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోనే మనం ముందుగా కలిపెట్టుకున్న పెరుగు మసాలా కలుపుకోవాలండి. మనం ఇక్కడ చూస్తే మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ పైకి తేలుతూ కనిపించిద్ది. అలాగే ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, టమాటా అండ్ చిల్లీ పేస్ట్, అది కూడా యాడ్ చేసుకొని రెండింటిని బాగా మసాలా కలిసేటట్టు కలుపుకోవాలి. అటు ఇటు ఒక 2 నిమిషాల వరకు. తర్వాత 1/3 కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం గ్రేవీ కావాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇలా మరిగిన తర్వాత మీరు ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. చివరికి మనం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే చూసారు కదండి, ఇంతే సింపుల్గా రెసిపీ అయితే మీకు చేసి చూపించేసాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పన్నీర్ బటర్ మసాలా మీ ఇంట్లో. ఇది మనం రోటీ మీదకి, చపాతీ మీదకి అలాగే రైస్ మీద కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హే కుట్టం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ గాయ్.